పెడదోవ పడుతోంది. ఏది చెడు ఏది మంచో తెలియక కాదు, వారికి అన్నీ తెలుసు. ఏం చేసినా ఏమవుతుందిలే, మా వెనకాల పార్టీ నేతలున్నారు, మేమేం చేసినా వెనక్కి వేసుకొని వస్తారు, ఎవడైతేనేం మాకు లెక్క అన్న చందంగా మదనపల్లిలో క్రూర మృగాలులాగా కొందరు యువకులు మారిపోతున్నారు. పట్టపగలే మదనపల్లి ఇందిరానగర్ మెట్రో సర్కిల్ వద్ద స్థానిక జడ్పీ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న ఓ మైనర్ విద్యార్థిపై పలువురు యువకులు ఇనపరాట్లు బెల్ట్లతో పైశాచిక దాడికి పాల్పడి తీవ్రంగా కొట్టారు. స్థానికులు వారిస్తున్న వినకుండా చావబాదారు. ఇది ఇక్కడ షరా మామూలైంది. కొందరు యువకులు క్రూర మృగాల కన్నా దారుణంగా తయారై మదనపల్లిలో ఇలాంటి దాడులకు తెగరెచ్చిపోయి చేస్తున్నారు. ఇలా ఒకటా రెండా? కోవిటివాని చెరువు ఉన్న ఓ కళాశాల ముందు జరిగిన దాడిలో ఓ విద్యార్థి అవిటివాడయ్యాడు. బయటకు చెప్పుకోలేక ఇంటికే పరిమితమయ్యాడు. రామారావు కాలనీలో కొందరు ఓ విద్యార్థిని కొట్టడంతో అతనికి కులం అడ్డొచ్చింది. సంఘాల బెదిరింపులకు భయపడి కేసులు పెట్టడానికి జంకి మిన్నకుండిపోయాడు. కోమటివాని చెరువు కట్టపై 2 యువకులను ప్రత్యర్థులు తరిమి కొట్టి హింసించిన పోలీసులు కేసులు కట్టిన పాపాన పోలేదు. ఓ కళాశాల యాజమాన్యం అధ్యాపకుల ముసుగులో ఉన్న గుండాలను వెంటబెట్టుకుని పట్టపగులు ఓ మైనర్ విద్యార్థిని వెన్నెముక విరిగేలా రోడ్లపై తరిమి చిత్రహింసలు కొట్టి పెట్టారు. కిడ్నాప్ చేసి తీసుకెళ్లి కళాశాలను నిర్బంధించి పెట్టి బాధిస్తే పోలీసులే నేరగాళ్లకు అండగా నిలిచారు. రాజకీయ నేతల అండదండలతో నేటికి వారు ఇప్పటికీ వెర్రవీగిపోతున్నారు. భయం గుప్పెట్లో బతికిడ్చలేని పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్న మన మదనపల్లిలో ఇంకెన్ని ఘోరాలు కళ్ళ చూడాల్సి వస్తుందో అని ఎవరి నోట విన్నా ఆ మాటే.